ప్రపంచంలో ఉన్న కమ్మ సంఘాలకి కమ్మ పౌరులకి సంబంధించి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ KGF అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా వరల్డ్ కమ్మ సమ్మిట్ జూలై 2021 నాడు ప్రపంచ కమ్మ మహాసభ వరల్డ్ కమ్మ సమ్మిట్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజులు జరపడం జరుగుతుంది. దానిలో భాగంగానే దాని యొక్క బ్రోచర్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క బ్రోచర్ లాంచింగ్కి విచ్చేసిన తానా ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారు, పూర్వ అధ్యక్షులు లావు అంజయ్ చౌదరి గారు, పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన గారు, యూకే నుంచి వచ్చిన రవికుమార్ గారు, ప్రసాద్ గారు, గల్ఫ్ నుంచి వచ్చిన గురుమూర్తి గారు, రవిశంకర్ గారు, కర్ణాటక కమ్మ సంఘాల అధ్యక్షులు గారపాటి రామకృష్ణ గారు ఇచ్చేసిన అందరికి కూడా మేము ఇక్కడ సాధారణంగా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఈ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న కమ్మవారు ఎక్కడ ఉన్నా సరే వారికి ఏ అవసరాలు వచ్చినా వారికి ఎటువంటి తోడ్పాటు అవసరమైన ఈ KGF అనే ఒక సంస్థ ముందుండి వారందరికీ అప్లిఫ్ట్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ కోసం తోడ్పడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ KGF స్థాపించడం జరిగింది. అయితే KGF ఇందాక నేను చెప్పినట్టు కమ్మవారంటే అమ్మ లాంటి వారని. సో మనం త్రూఅవుట్ గ్లోబల్గా ఉన్న మన తెలుగువారిలో ఎస్పెషల్లీ కమ్మవారిలో ఏంటంటే వెల్ టు డూ ఉన్న వాళ్ళ గురించి కాకుండా మనం పవర్టీ లైన్ బిలోగా చాలామంది ఉన్నారు. వాళ్ళు అట్లాగే వ్యవస్థాపక లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే గ్లోబల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆ రంగాల్లో సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి. అట్లాగే KGF వ్యవస్థాపక లక్ష్యం అంబ్రెల్లా ఆఫ్ ఇన్ ఆల్ ద అసోసియేషన్స్ అనేది ఒక వ్యవస్థాపక లక్ష్యం. ఆ లక్ష్యంతో ముందుకు సాగుతూ అట్లాగే రేపు జూలై 20-21 గొప్ప లాంచ్ ప్రోగ్రామ్ జరగబోతూ ఉంది. దానికి వరల్డ్ వైడ్ మొత్తం ఉన్న వరల్డ్ సమ్మిట్ లాగా అంటే రూపకల్పన చేస్తూ ఉన్నారు. దానికి అందరూ కూడా సక్సెస్ఫుల్ పీపుల్ రావటమే కాకుండా నెక్స్ట్ సెకండ్ డే ఇన్వెస్ట్మెంట్ సెమినార్ లాగా కూడా నెట్వర్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక క్యాస్ట్ పరంగా చూడకుండా ఒక మంచి కార్యక్రమం. అన్ని కులాలు, మతాలు, మానవ సౌభ్రాతృత్వానికి నేను జనరల్గా అది బిలీవ్ చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే నేను చూసేది మెయిన్గా మంచి కార్యక్రమాలు జరగడం అనేది ఇంపార్టెంట్ బేస్కి. దానికి ఈ సందర్భంగా KGFకి మన జట్టి కుసుమకుమార్ గారికి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారందరినీ ఒక గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పి వారు విశిష్ట కృషి చేస్తున్నారు. వారు నన్ను ఎంతగానో కూడా ప్రోత్సహిస్తున్నారు గడిచిన 5-6 సంవత్సరాలుగా. సో ఇక్కడ ఏంటంటే ఈ మంచి ఈ సమయంలో ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది సార్. అలాగే సతీష్ వేమన్ గారు కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తున్నారు గడిచిన 5-6 సంవత్సరాలకి. నేను శాసనాలని గత 10-15 సంవత్సరాల నుంచి నేను శాసనాలను సేకరించడం జరిగిందండి. ఈయన పాపికొండల్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అనమాట. పాపికొండలు అనేవి మనకి భద్రాచలం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పోలవరం ముంపు మండలాల్లో ఉన్నాయి అవన్నీ కూడా. నరేంద్ర మోడీ గారు 7 ముంపు మండలాలని తూర్పుగోదావరి జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 7 ముంపు మండలాల్లో ఈయన రాజధాని వస్తుంది అనమాట, ప్రోల ఇది. అప్పుడు దాన్ని రాజధాని ఎందుకు పెట్టుకున్నాడంటే అక్కడ క్రూర మృగాలు ఉండటం వల్ల ఢిల్లీ సుల్తాన్లకు యుద్ధాలు చేయడం కూడా చాలా కష్టం అనమాట. వాళ్ళు ఏంటంటే స్థలదుర్గాలోనే ఇప్పుడు వరంగల్ ఉంది, అది స్థలదుర్గం. కాకతీయ ప్రతాపరుద్రుడిని అక్కడ యుద్ధం చేసి పట్టుకొని వెళ్ళారు. కానీ ఈయన ఎందుకు దాన్ని రాజధాని చేసుకున్నాడంటే పాపికొండల్ని అక్కడ క్రూర జంతువులు ప్రవేశించడానికి కూడా మానవులు ప్రవేశించడానికి చాలా కష్టతరంగా ఉంటుంది.